నేను మంచి వ్యక్తినేనండి అని చెప్పుకోవద్దు. మన హృదయానికి అంటుకుంటుంది లోకం, మన కంటికి అంటుకుంటుంది పాపం. కనుక ఏదో భక్తి చేస్తున్నానని చెప్పుకున్నట్టు కాదు. దేవుని యొక్క వాక్యాలటువంటి సత్య సారాంశాన్ని మనం గ్రహిస్తే, వాక్యాలటువంటి మర్మము మన హృదయంలో క్రియ జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతిదీ విడిచిపెడతాం. ఇదిగో నా స్థితి ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది మన స్థితి, ఎక్కడున్నా మనం? దేవుని మాటకు లోబడే వారిగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి భక్తి చేసేవారిగా ఉన్నామా? ఎలాంటి వ్యక్తిగా ఉన్నాం? ఎలాంటి వ్యక్తిగా ఉన్నాం? మంచిదే, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి వాగ్దానం ఇస్తాడు ఆయన. కానీ స్థిరమైన పునాదిలో ఉందా గమనించాలి.